హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ sanisha.com. చాలామందికి బేబీ గర్ల్ పుట్టాలని చాలా ఆశగా అయితే ఉంటుంది. నేను చెప్పబోయే లక్షణాలు కనుక మీలో ఉన్నాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ గర్ల్ అయితే పుడుతుందనమాట. చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మీరు అన్ని బేబీ బాయ్ వీడియోసే పెడుతున్నారు, బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయని. సో బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయని ఒక వీడియో అయితే చేయమన్నారనమాట. సో బేబీ గర్ల్ కనుక మన బొజ్జులో ఉంటే మనలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఈరోజు క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి బేబీ గర్ల్ కనుక పొట్టలో ఉంటే మదర్ అనేది చాలా హెల్దీగా, అంటే జాయ్ఫుల్గా అయితే ఉంటుంది. అంటే నీరసంగా అలా అయితే ఉండదన్నమాట, చాలా యాక్టివ్గా అయితే ఉంటుంది. అలాగే క్రేవింగ్స్ విషయానికి వచ్చేసరికి స్పైసీ ఫుడ్స్ అటువంటివి అస్సలు లైక్ చేయరనమాట. బేబీ గర్ల్ పొట్టలో ఉంటే స్వీట్స్, మంచి మంచి తీపి వస్తువులు అనేది తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాగే మూమెంట్స్ విషయానికి వచ్చేసరికి బేబీ గర్ల్ కనుక మన బొజ్జులో ఉంటే మనకి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అయితే మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మనం పడుకున్నా కూడా మనకి బేబీ అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లు అనిపిస్తూ అయితే ఉంటుంది అనమాట. అలాగే వెజినల్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువగా అవుతుంది, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది బేబీ గర్ల్ పొట్టలో ఉంటే. అలాగే బేబీ బాయ్ అంటే పొట్టలో ఉన్నప్పుడు మనకి బెల్లీ లైన్ అనేది ఫామ్ అవుతుంది. బేబీ గర్ల్ పొట్టలో ఉన్నప్పుడు మన పొట్ట మీద ఎటువంటి బెల్లీ లైన్ అనేది ఫామ్ అవుతూ మనము ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఎర్లీ స్కాన్ రిపోర్ట్స్లో కానివ్వండి, ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్లో మీరు చూసుకున్నైతే బేబీ యొక్క ప్లెజెంటా పొజిషన్ అనేది యాంటీరియర్గా అయితే ఉంటుంది. ఈ యాంటీరియర్ కనుక ఉంటే 90% మీకు బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు అనమాట. ఇంకా పొట్ట విషయానికి వస్తే బేబీ గర్ల్ పొట్టలో ఉన్నప్పుడు పొట్ట అనేది కొంచెం పెద్దగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బేబీ బాయ్ ఉన్నప్పుడు చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట. బేబీ గర్ల్ ఉంటే పొట్ట పెద్దగాను గుండ్రంగా అయితే ఉంటుంది. గుండ్రంగా ఒక బంతి ఆకారంలో అయితే మనకి బేబీ గర్ల్ ఉంటే అనిపిస్తుంది. అలాగే జుట్టు కూడా చిట్లిపోతున్నట్లుగా, షైన్ అనేది తగ్గి ఊడిపోతూ అయితే ఉంటుంది బేబీ గర్ల్ కనుక మన పొట్టలో అయితే ఉంటే. సో చూసారు కదా, బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో. నేను చెప్పిన వాటిల్లో మీకు ఏవైనా కొన్ని మ్యాచ్ అయ్యాయో లేదో మీరైతే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. మీకు ఖచ్చితంగా బేబీ గర్ల్ అయితే పుట్టాలి అని అయితే అనుకుంటున్నాను. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.